దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరోసారి ఆయన పాసం నడిపించినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మనము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించినప్పుడు ఈ భూమి మీద జరిగినటువంటి యొక్క సంఘటనల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియులారా, అందులో భాగముగా ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువలో సమాప్తమైనది, తన ఆత్మను తండ్రికి అప్పగించాడో ఆ యొక్క సమయంలో కొన్ని సంఘటనలు జరిగాయి భూమి మీద. మనం ఆల్రెడీ గడిచినటువంటి దినాల్లో మనం ధ్యానించాం. బండలు బ్రద్దలై, అలాగే సూర్యుడు చీకటి కమ్మినట్టుగా మనం చూసాం. అలాగనే యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి తెర అనగా పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచి అడ్డుగా ఉన్నటువంటి ఒక తెర పై నుండి కిందికి చినిగిపోవటము మనం చూస్తాం. ఆ యొక్క తెర విషయమై కూడా గతించినటువంటి దినాల్లో అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈ ఉదయకాలం కూడా మరి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఉదయం విన్నవారు ఆ యొక్క తెర చినుకుడు ద్వారా మనకు కలిగినటువంటి యొక్క ఆశీర్వాదం ఏమిటి, లేకుంటే ఆ యొక్క తెర చినుకుడు ద్వారా మనకి ఏమి కలిగినది అన్న విషయాన్ని మనం కొన్నిటి చూసాం. తెర చినిగింది కరెక్టే, దాని వలన మనకి కలిగిన ఆశీర్వాదం ఏమిటి, లేకుంటే దాని అర్థం ఏమిటి, ఆ తెర చినుట వలన మానవ జాతికి కలిగిన మేలు ఏమిటి, లేక నీకు నాకు కలిగిన మేలు ఏమిటి? గట్టిగా స్పష్టముగా చెప్పాలి. వీరెవరు వినట్లేదన్నమాట, అర్థమవుతలేదు. అయితే అర్థం కాక చెప్పటం మానేయటం మంచిది. చెప్పండి త్వరగా. నేను అందుకే పాయింట్ వైజ్ చెప్తున్నాను, ఒక్కొక్కటి కూడా. ఏమి రాసుకోలేదు ఎవరు? చెప్పండి మరి. చెప్పండి గట్టిగా. మొట్టమొదట ఏంటిది? పరిశుద్ధ స్థలానికి అనగా దేవుని యొద్దకు వెళ్ళటానికి ఏం దొరికింది? మార్గము దొరికినది. రెండోది, ఒక వ్యక్తి దేవుని యొద్దకు వెళ్ళాలంటే అర్థమవుతుందండి, కోళ్ళ రక్తము కానీ మేకల రక్తము కానీ అది కూడా యాజకులు మాత్రం ఏం చేయాలి? తీసుకొని వెళ్ళాలి. కానీ అది ఏమైపోయింది? ఇప్పుడు మనకు అవసరమో లేదు. దానికి బదులుగా యేసయ్య తన సొంత రక్తాన్ని ఏం చేశాడు? చిందించి పరలోకంలో దేవుని సన్నిధికి రక్తముతో ఏం చేశాడు? వెళ్ళాడు. అర్థమైందండి? మూడోది ఏంటిది? పాత నిబంధన ప్రకారము దేవాలయంలోకి వెళ్ళటానికి కేవలము ప్రియమైన బిడ్డలారా ఏముండేది? యాజకులకు మాత్రమే, ఆరోను సంతతి వారైనటువంటి యాజకులకు మాత్రమే అనుమతి ఉండేటువంటిది. కానీ
ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో చనిపోవడం ద్వారా ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తము ద్వారా విమోచింపబడి కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఏమైంది? ఆ పరిశుద్ధ సన్నిధికి వెళ్ళేటువంటి అధికారము దొరికినది. లేక అందరూ కూడా ఏమయ్యారు? యాజకులుగా చేశాడు. అర్థమవుతుందండి? ఏం చేశాడు? యాజకులుగా చేశాడు. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఎవరికి వారు డైరెక్ట్గా దేవునితో ఏం చేయొచ్చు? మాట్లాడవచ్చును, లేదా ప్రార్థన చేయవచ్చును. అలాగే ప్రతి వ్యక్తి కూడా, యేసుక్రీస్తు నమ్మిన ప్రతి విశ్వాసి కూడా ఏమవుతుంది? దేవునితో సంబంధము కలిగి ఉండవచ్చును. అలాగే దేవునితో కలిసి నడవవచ్చును. అర్థమైందండి? ఎవరికి మధ్యవర్తులు లేరండి. అర్థమవుతుందండి? పూర్వకాలం అయితే, పాత నిబంధన కాలం అయితే ఎవరైనటువంటి పాపము చేస్తే ప్రియులారా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అది కూడా పాపం చేసిన వ్యక్తి కూడా తెలియక పాపం చేస్తేనే. తెలిసి చేసిన వాడికి ఏముంది? శిక్ష ఉంది. తెలియక చేసినప్పుడు ఒక గొర్రెనే కానీ మేకనే కానీ అట్లీస్ట్ ఏంటంట పావుర పిల్లే కానీ ఏం చేయాలి? తీసుకొని వెళ్ళాలి అక్కడికి. అది కూడా వెళ్ళినప్పుడు ఎక్కడ? మందిరం వెలుపట ఉండి ఏం చేయాలి? యాజకులకు ఇవ్వాలండి. వీళ్ళు లోపలికి వెళ్ళడానికి ఏం లేదు, అనుమతి లేదు. అలాంటి యొక్క పరిస్థితి నుంచి మనకేం దొరికింది? పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటువంటి యొక్క ఏదది మార్గం దొరికింది. అర్థమైందండి? అలాగే ధైర్యముతో వెళ్ళటానికి ఏం దొరికింది? ధైర్యం వచ్చింది మనిషికి. ఆడ ఆదాము పాపము చేసినప్పుడు అర్థమే దేవునికి భయపడి, దేవుడు రాని భయపడి ఏం చేశాడు? చెట్టు చాట దాక్కున్నాడు. ఆయన ముందుకు రావడానికి కచ్చడాలు కట్టుకున్నాడు. అయితే ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి శిలువలో మరణించడం ద్వారా అర్థమవుతుందండి, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన ప్రతిష్ఠిత మార్గము ద్వారా మనకేం కలిగింది తెలుసా? పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యముగా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి కృప దొరికినది. ఇది ఆ కల్వారి శిలువలో మరణించినప్పుడు ఆ తెర చినుకటము ద్వారా కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదములు. అంటే అడ్డు తొలగిపోయిందన్నమాట. దేవునికి మనకున్నట్టు అడ్డు ఏమైపోయింది? తొలగిపోయింది. అది ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. మరి ఏ ఒక్క గురువుల ద్వారా కావచ్చు, స్వాముల ద్వారా కావచ్చు, ప్రియులారా సాధువుల ద్వారా కాదండి. ఓన్లీ నజరేయుడైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో ప్రియమైన పిల్లారా ఆ మరణించడం ద్వారా అడ్డు తొలగిపోయింది. ఎంతో మంది ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు ఇంకా కూడా తమంతట తాము దేవునికి చేరాలని ప్రయాస పడినప్పటికి కూడా వాళ్ళ ప్రయాస వ్యర్థమే. కారణం ఏంటంటే ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి మార్గాన్ని, దేవునితో కలిసి జీవించే మార్గాన్ని, దేవుని సహవాసం కలిగి నడిచేటువంటి యొక్క ధన్యతను కేవలము దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలగజేశాడండి. అది కేవలం కృప అయి ఉన్నది. కేవలం నువ్వు దాన్ని విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? అవునా, ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు కల్వారి శిలువలో మరణించడం ద్వారా నాకు దేవునికి వెళ్ళేటువంటి యొక్క దారి నాకు దొరికింది అని విశ్వాసం ఉంచి, అయ్యా నన్ను కనికరించు, నేను పాపిని,
నన్ను క్షమించి నీ పవిత్రత కడిగి శుద్ధి చేయమని ఎవరైతే మొర పెడతారో వారందరికీ కూడా ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటువంటి యొక్క హక్కు అధికారము దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి దొరికిన అవకాశము, మనకు దొరికిన ధన్యత, మనకు దొరికిన ఐశ్వర్యము ఏంటంటే ఈ భూ సముద్ర మందిరంలో ప్రవేశించడం కాదండి. అర్థమైందా? భూ సముద్ర మందిరం ప్రవేశించడం కాదు, భౌతిక సముద్ర మందిరం ప్రవేశించడం కాదండి. పరలోకములో ప్రవేశించే ధన్యత మనకు దొరుకుతుంది. హల్లెలూయా. అదే కాకుండా మనమే ఆ యొక్క ఆలయముగా పరిశుద్ధ స్థలముగా ఉండే ధన్యత మనకు లభిస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమే ఏమవుతున్నాం? దేవుని ఆలయం అవుతున్నాం. దేవుడే మనకు నివాసం చేసేటువంటి ఒక ధన్యత మనకు దొరికింది. దేవుని నివాస స్థలముగా ఉండేటువంటి ధన్యత మనకు దొరికిందండి. ఇది ఆయన యొక్క కృప అంటే. దాని పరిశుద్ధ గ్రంథం రాయబడింది అంటే కృపా మహదైశ్వర్యము. ఏంటంట? కృప ద్వారా దొరికిన మహదైశ్వర్యము. ఇంకా దానికి ఇంకా లెవెల్ దాటి ఒక మాట చెప్తుంది ఏంటంటే శోధింప సఖ్యము కాని మహదైశ్వర్యం అంట. ఏంటండి? శోధింప సఖ్యము కాని మహదైశ్వర్యము. ఆ ఐశ్వర్యము మనం పొంది ఉన్నాము. ఇది గ్రహించిన వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శోధింప సఖ్యము కాదంటే ఏంటిది? ఈ లోకంలో ఎంత పెద్ద ఐశ్వర్యవంతుడైనా ఇంత ఐశ్వర్యం ఉందని లెక్క కడతారు. అర్థమైందండి? ఇన్ని బిలియన్ డాలర్లు, ఇన్ని ట్రిలియన్ డాలర్లు అని లెక్క పెడుతున్నారు. కానీ ప్రభువైన యేసుకు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఎంత గొప్ప ఐశ్వర్యవంతులం అయ్యామంటే దాని శోధింప సఖ్యము శోధించ సఖ్యం అంటే ఏంటిది? నువ్వేం చేయలేవు, దాన్ని ఊహించలేవన్నమాట. నువ్వు ఊహించలేనటువంటి ఐశ్వర్యమును మనం పొంది ఉన్నామండి. హల్లెలూయా. వింటున్నారండి? ఎట్టి ఐశ్వర్యం పొంది ఉన్నావు? శోధింప సఖ్యము కాని మహదైశ్వర్యము. అందుకొరకే యేసు ప్రభు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడంట. యేసు దరిద్రుడు ఎందుకు పుట్టాడు? మళ్ళీ ఏం చేయడానికి? ఆ ధనవంతులు చేయడానికి. ఏటా ధనము? చిన్న ధనం కాదు. నీకేదో 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 లక్షలు, 1 కోటి రూపాయలు ఇవ్వడానికి కొరకు కాదండి. ఆయన నీకు ఇచ్చేటువంటి ఐశ్వర్యమును నువ్వు గ్రహిస్తే ఈ భూ సంబంధమైన ఏ ఐశ్వర్యాన్ని ఏం చేయవు, నువ్వు ఆశించవు, దాన్ని పట్టుకొని వేలాడవు, దానికి రాత్రి పగలు ప్రయాసపడవు. ఈ లోకం ఉన్నంత కాలం నాకు ఆహారము వస్త్రం ఉంటే చాలని తృప్తిగా ఏం చేస్తావు? ఐశ్వర్యంలో పాలిభాగస్తులు అవ్వటానికి ఏమి చెయ్యాలో అది చేస్తూ ముందుకు సాగుతావు. ఒకరు దాన్ని వెళ్ళిపోతున్నా కూడా దానికి కొట్లాడవు, దోచుకుంటున్నప్పటికీ కూడా దాని కొరకు ఏం చేయవు, చింతపడవు. ఇంకా దానికన్నా ఒక మెట్టు దాటి ఏం చేస్తావు? ఆ మహదైశ్వర్యం గ్రహిస్తే ఉన్నది కూడా వదిలేసుకొని వచ్చేస్తావు. అప్పుడు ఏ బాధ ఉండదు. హల్లెలూయా. అర్థమైందండి? ఉన్నది వదిలేసి దోచుకునేది ఎవరు వస్తారు మన దగ్గర దోచుకోవడానికి? మన దగ్గర మోసం చేయడానికి, మన దగ్గర లాక్కపోవడానికి, దొంగతనం చేయడానికి ఎవరు వస్తారండి? అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, ప్రియమైన బిల్లారా, పరలు ఎక్కడంట ఈ భూమి చక్కటి మాట రాయబడింది కదండి. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అతట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగము కన్నము వేసి దొంగలేయరు. నీ ధనం ఎక్కడును అక్కడే నీ హృదయము ఉండును. ప్రియమైన పిల్లారా, ఆ ఐశ్వర్యాన్ని మనం ఏం చేయాలి? ఆస్వాదించే వారముగా ఉన్నట్లయితే మనం ఎంతో ధన్యులమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది.
తర్వాత ప్రియమైన బిల్లారా ఇంకొక విషయం ఏంటండి, మనందరం ఏం చేశాం? మనం యాజకులుగా చేశాడు. ఏమైంది? మనమందరము యాజకులముగా డైరెక్ట్ ఎక్కడికి పోవచ్చు? దేవుని దగ్గరికి పోయి హక్కు దొరికింది. అదే ఒక సేవకుడిగా ప్రియులారా మా యొక్క పని ఏంటిదంటే మీకు దేవుని పరిచయం చేసే బాధ్యత, దైవ ఐశ్వర్యాన్ని ఏం కావాలి? చూపించే బాధ్యత. భాషలు దేవుడు కాదండి. విషయం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతి విశ్వాసం ఎవరితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి? దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. దేవుని సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. విషయం బాగా అర్థం చేసుకోవాలండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీకు నాకు మన మధ్యలో ప్రియులారా దేవునికి మనకు మధ్యలో మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. కొంత చరిత్ర కూడా ఉదయకాలం మనం చెప్పుకున్నాం ప్రియమైన బిడ్డలారా. ఆ మాట ఇక్కడ తిమోతి రాసిన పత్రిక ప్రియమైన బిడ్డలారా 1 తిమోతి రాసిన 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తును నరుడు. యేసు క్రీస్తు అనే నరుడే మనకెవరు? మధ్యవర్తి అయి ఉన్నాడు. అందుకే మన ప్రార్థనలు కానీ ఏది కానీ యేసు నామములో చేస్తాము. హల్లెలూయా. యేసు నామములో ఎవరికి చేస్తాం ప్రార్థన? ఎవరు చేస్తారు? తండ్రి అయినా దేవునికి చేస్తాం. ప్రార్థన చేయించేవాడు పరిశుద్ధాత్ముడు. ఏ నామములో చేస్తున్నామో? యేసు నామములో చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? తండ్రి అయిన దేవునికి చేస్తున్నాం. అర్థమైందండి? ఇది ఒక నిధి అన్నమాట. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే నా నామములో ఏది అడిగినా మీకేం చేస్తాను? అనుగ్రహించబడతాను. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం ఈ యొక్క రాత్రికాల సమయంలో. ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా 14వ వచనం చదువుదాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆగ ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత మధ్య గోడను పగలగొట్టి మన ఉభయమును ఏకము చేసెను. ప్రియులకు చిన్న కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరి